నెక్స్ట్ అప్డేట్ చూద్దామా? వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, అత్యాధునిక టెక్నాలజీ, భారీ రన్వే, వేలాది వాహనాలకు పార్కింగ్, ఏటా 60 లక్షల మంది ప్రయాణికులను పంపించేటువంటి సామర్థ్యం కూడా ఉంది. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. ప్రయాణికులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ గా మారనున్న ఈ ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ ఎయిర్పోర్ట్ రాకతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కొత్త ఏవియేషన్ హబ్ గా మారనున్నాయి. భోగాపురం అల్లూరి సీతారామరాజు గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నారు. కేవలం విమానాశ్రయం మాత్రమే కాదని ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త రన్వే అని ప్రభుత్వం చెబుతోంది. 4750 కోట్లతో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్ట్ టూరిజం, ట్రేడ్, కార్గో, ఫార్మా, సీఫుడ్ ఎగుమతులకు భారీ ఊతమివ్వనుంది. ఈ వేడుకలో విమానాశ్రయం నుండి సభా ప్రాంగణం వరకు 13,000 మంది గిరిజన మహిళలు, విద్యార్థులు దింసా నృత్యంతో మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో 5,000 మంది పోలీసులతో మల్టీ లేయర్ సెక్యూరిటీ, డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం 3 లక్షల మందితో నిర్వహించేటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భోగాపురం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజల కళ అని చెప్పొచ్చు. అవును. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టేనా? అయితే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిఎంఆర్ సంస్థ పూర్తి చేసినటువంటిది అయితే ఉంది. అల్లూరి సీతారామరాజు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 4750 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర దిశనే మార్చేస్తుంది అనేది ఇప్పుడు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే రేపు 12 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 55 నిమిషాల మధ్య ముహూర్తాన్ని అయితే నిర్ణయించినటువంటిది అయితే ఉంది. 12:30 నుంచి 55 మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, అదేవిధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా మన రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రుల సమక్షంలో ప్రధాని మోదీ ఈ ఎయిర్పోర్ట్ని అయితే ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గిరిజనులకు, ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేసరికి గిరిజన ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి, గిరిజనులకు సంబంధించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు అన్నింటినీ మేళవింపు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అదేవిధంగా గిరిజనుల దింసా నృత్యాన్ని కూడా దాదాపుగా 13,000 మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసి అటు ప్రధానికి ఘన స్వాగతం పలకడానికి అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం 9 గంటల నుంచి మొత్తం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయి. ఇప్పటికే ఎస్పీజీ ఆధ్వర్యంలో దాదాపుగా డ్రోన్ కెమెరాలను కూడా, అంటే నో ఫ్లయింగ్ జోన్ ఏర్పాటు చేసి ఎవరు ఫ్లై చేయడానికి. భోగాపురం ఏర్పాటుతోని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల రియాక్షన్ ఏంటి? అంటే ముఖ్యంగా చూస్తే అక్కడ ప్రజలుగా ఒక ఆశాభావం. ఇప్పటికే అక్కడ ఎకరం పొలం వచ్చి ఇంచుమించుగా ₹1 కోటి నుంచి ₹1.5 కోటి ఉన్నది. ఈవేళ ₹3 కోట్ల ఎకరం. అంటే ఎయిర్పోర్ట్ ఇంకా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు, కానీ కూడా వాల్యూ పెరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రానున్న రోజుల్లో భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. హోటల్ ఇండస్ట్రీతో పాటుగా అటు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులు కూడా కంటిన్యూ నేపథ్యంలోనే అంటే ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయనే ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.